అంటే భగవంతుడు కనబడడు, రూపం లేదు, గుణాతీతుడు. అన్నీ కూడా ఆయన మీదకి చాలా ఈజీగా ఎత్తాం. ఏంటి అంటే దేవుడికి దయ లేదు. దేవుడెందుకో నా జీవితాన్ని ఇలా చేశాడు. పుట్టించడం ఎందుకు? ఇలా జేస్తున్నాడేంది? అని నానా రకాలుగా చెప్తూ ఉంటాం. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఆ ప్రతి జీవిలో అందరూ సమానమే అని చెప్పేసి ఆయన యొక్క శక్తిని నిమిడీకృతం చేసి ఉన్నారు. ఎవరైతే విరుద్ధమైనటువంటి ఆ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోకుండా జీవులను హింసించకూడదు. ఆహారము అనేది ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆ మొక్కల నుంచి, ఆ పండ్లను, ఆ ఫలాలను, సస్యాలను తీసుకొని నీ జీవనం సాగించాలి. అవి కూడా ఆయా అనుభవాలను, ఆయా పాఠాలను నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాయి. భూమి అనేది గొప్ప పాఠశాల అనేటువంటి విషయము ఎంత చెప్పినా కూడా వినకుండా, ఆ యొక్క రోగాలొస్తున్నప్పుడు, కష్టాలొస్తున్నప్పుడు ఎవరినో నిందిస్తూ ఉంటారు. అసలు ఈ మార్గంలోకి రాకముందు ఏంటి అంటే పాపం అంటే తెలియదు, పుణ్యం అంటే తెలీదు. కానీ ఈ మార్గంలోకొచ్చాక నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే, పాపము అంటే పరులకు అపకారమే పాపము అని.